రాత్రికాల సమయంలో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా అందరికి వందనాలు. మీకు కూడా వందనాలు. అడిగినప్పుడు చెప్పరు, అల్లారు మాత్రం చేస్తారు కదా. రైట్. ఈ సమయంలో సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరికి సంతోషం. ఎవరికి బాధ ఉంటుంది చెప్పండి? ఎవరికి బాధ ఉండదు. ఎందుకంటే చాలా సంతోషకరమైన దినములలో మనం ప్రవేశించి దేవుని గత నెల రోజుల నుంచి ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాం కనుక మనం ఎదురు చూసినటువంటి ఆ క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. అంతేనా? డేయ్ ఏమ్రా, మనం ఎదురు చూసినటువంటి క్రిస్మస్ పండుగ రానే వచ్చింది కనుక క్రిస్మస్ కంటే ముందుగా మనం చాలా వాక్య సందేశాలు వింటూ వచ్చాం. డిసెంబర్ 27 నుంచి ఇంచుమించు 26, 27 మెసేజ్లు వింటూ ప్రతి వేకున క్రిస్మస్ గురించినటువంటి సందేశాలు వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా ఒక వాక్య సందేశము ద్వారా దేవుని లేఖనములలో నుంచి మనం ఎలాగా వెలిగించబడి అనేకులకు మాదిరికరంగా లేదా దీవెనకరంగా లేదా ఆశీర్వాదకరంగా మనం జీవించగలమో కొన్ని విషయాలను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మీరు శ్రద్ధగా వింటే వాక్యం అర్థమవుతుంది. శ్రద్ధ లేకుండా ఏదో చెప్తున్నాలే సార్ అన్నట్టు ఒక చెవిటి వాడేసి ఇంకో చెవిటి వాడేస్తారు. తెచ్చుకుంటూ వేసినమ్మ బట్టలు అని పెట్టారు. మాటలు పెట్టకాకండి. మాట్లాడకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే నా ప్రయాస వ్యర్థం కాదు. లేదంటే కొండకు నీళ్లు మోసినట్టు అయ్యిద్ది. కొండకు నీళ్లు మోస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కొండ ఏం నాంతుందా? అదేం మొలుస్తుందా? మొలకొస్తుందా? ఏమో దండగా కొండకి బండకి నీళ్లు మోయడం దండగా. అట్లా చేస్తారేమో అని నా ప్రయాసను. మీరు వాక్యాన్ని వినకపోతే నా ప్రయాస ఏమైపోయినట్టు? బండకి నీళ్లు మోసినట్టేనా? ఆ బండ నానదు, దాన్ని నానపాలని నీళ్ళు ఎన్ని మోసినా వ్యర్థమే. కాబట్టి ప్రయాస వ్యర్థం చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో ఒకరోజు జన్మిస్తాడని తెలిసినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తాడో, ఏ ప్రాంతంలో జన్మిస్తాడో, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ ఊరిలో జన్మిస్తాడో కూడా బహుశా తెలిసి ఆయన కొరకు చాలా రోజుల నుంచి కనిపెట్టి ఉన్నారు. వాళ్ళ గ్రంథాలలో, వారి శాస్త్రాలలో వారికి ఉన్నటువంటి సూచనలను బట్టి మనకు ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను బట్టి ఆయన ఎక్కడ పుట్టే అవకాశం ఉంది, లేదా ఏ గోత్రంలో ఏ వంశంలో పుట్టే అవకాశం ఉందని ఆ ప్రవచనాలన్నీ బేస్ చేసుకొని పలానా చోట పుట్టే అవకాశం ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి ఆయన పుట్టాడని మనకు ఎలా తెలుస్తుంది? వారిదేమో తూర్పు దేశం అయిపోయా. యేసుక్రీస్తు వారు జన్మించిన దేశం ఏది? బెత్లహేమేనా? బెత్లహేమేనా? నా క్వశ్చన్ సరిగా లేదు. మీరు పుట్టిన దేశం ఏది అన్న, పుట్టిన గ్రామం అంటే బెత్లహేము. ఇజ్రాయేలు దేశములో యేసుక్రీస్తు వారు జన్మిస్తాడని తెలుసు, కానీ ఆయన అక్కడ జన్మించాడని మనకు ఎలా తెలుస్తుంది అని వారు ఆలోచన చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉదయిస్తుందని వారి గ్రంథాల ఆధారంగా వారు తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే రోజు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రకాశించేటువంటి తార వారికి కనిపిస్తుందో ఆ రోజు ఆయన పుట్టాడని తెలుసుకొని గ్రహించి ఆ తార ఎక్కడికైతే తన మార్గాన్ని చూపిస్తుందో, ఎక్కడికైతే తన వెలుతురును ప్రకాశింపజేస్తుందో అక్కడికి వెళ్ళి ఆయనను చూసి ఆరాధించాలన్న ఆలోచన కలిగి ఆ నక్షత్రము కొరకు ఎదురు చూసినటువంటి తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాస ఫలించింది. వారు చూసినటువంటి ఎదురు చూపులు ఫలించాయని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
అయితే ఆ తూర్పు దేశపు జ్ఞానులు దేవుని దగ్గరకు రావడానికి కారణం ఎవరు చెప్పండి? ఆ నక్షత్రమేనా? దారి చూపడం, వారికి వెలుతురు ఇవ్వడం, వారిని నడిపించడం, వీటన్నిటిని బట్టి ఆ జ్ఞానులు దేవుని దగ్గరకు రావడానికి ఆ నక్షత్రం కారణమైనట్టుగానే ఈరోజు అనేకులు దేవుని దగ్గరకు రావడానికి ఎవరు కారణం కావాలి చెప్పండి? అందరు చెప్పండి, ఎవరంట కారణం? మనమే. సంవత్సరం అంతా టార్గెట్ పెట్టుకోండి, ఒక ఇద్దరినైనా కొత్త వ్యక్తుల్ని మందిరానికి నడిపించండి. నడిపిస్తారా? ఒక ఇద్దరిని, సంవత్సరంలో ఒక ఇద్దరిని తీసుకురాగలుగుతారా? తీసుకురాగలుగుతారా? మాకు అంత టైం లేదు సార్ అంటారా? ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం తీసుకొని వీలైతే ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్ లోపు క్రొత్త వ్యక్తుల్ని, మరి అదే పాత వ్యక్తులనే తీసుకొచ్చి చూడండి సార్ అనేరు. క్రొత్త వ్యక్తుల్ని, యేసుక్రీస్తు వారు తెలియని అన్యులలో ఎవరినైనా మీకు బాగా క్లోజ్గా ఉండే వ్యక్తుల్లోకి ఇద్దరిని దేవుని గురించినటువంటి వార్త చెప్పి రక్షణ సువార్తను వారికి బోధించి మీరు కూడా ఏం చేయాలంట? అనేకులను ఆయన దగ్గరకు నడిపించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం గురించి మనందరికీ తెలుసు కదమ్మా, మనలో చాలామందికి తెలుసు. ఇంకా నక్షత్రం గురించి గత నెల రోజుల నుంచి వింటూనే ఉన్నాం. పైగా ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన క్రిస్మస్లో, ప్రతి క్రిస్మస్లో నక్షత్రాన్ని గురించి వింటూనే ఉన్నాం. ఇంక ఈరోజు కొత్తగా చెప్పేది ఏం లేదు కదమ్మా. కొత్తగా వింటారా ఈరోజు ఏమైనా తారణ గురించి? మనం క్రొత్తగా వినడానికి ఏం లేదు, కానీ ఆ నక్షత్రం వలె మనం కూడా ప్రకాశించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, ఆ నక్షత్రము వలె మనం కూడా అనేకులకు రక్షణ మార్గాన్ని పరిచయం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఆ నక్షత్రం కంటే ముందుగా బైబిల్లో కొన్ని రకాల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏంటో, వాటి లక్షణాలు ఏంటో, మనం ఈ నక్షత్రాలన్నింటిలో ఏ నక్షత్రంలాగా ఉండాలో అని కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. రండి, ఒకసారి యూదా పత్రికలోనికి రండి. యూదా రాసినటువంటి పత్రిక ఒకసారి 17వ వచనాన్ని చదువుదాం. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చాలు. ఇక్కడ కొందరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి జీవించేటువంటి వ్యక్తులను గురించి యూదా తన పత్రికలో వ్రాస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, కొందరు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఎలా ఉన్నారంట? త్రోవ తప్పి తిరుగు చుక్కల్లాగా ఉన్నారంట. చుక్కని ఇంగ్లీష్లో ఏమంట? స్టార్ అనే ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, చూడండి ఒకసారి. కానీ ఈ నక్షత్రం ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఎలా ఉంది చెప్పండి? మార్గం తప్పిపోయింది. సరి అయిన మార్గములో నడవాలని తీర్మానం తీసుకున్నప్పటికీ అది తన మార్గములో ఉండకుండా తన మార్గము తప్పి తిరిగిందని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. అయితే మనమందరము నడవాల్సిన మార్గం ఒకటి ఉంది. ఏ మార్గం చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గము లేదా దేవుని మార్గము పరిశుద్ధమైనదని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీ మార్గము పరిశుద్ధమైనది. ఎట్లాంటిదంటే దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని మార్గములో ప్రయాణించాలి అంటే ఏ మార్గంలో మనం ప్రయాణించాలంట? అందరు తలలు పైకెత్తండి. దేవుని మార్గములో లేదా తిన్నని మార్గములో లేదా మంచి మార్గములో ప్రయాణించాలి అంటే మనం ఎట్లాంటి మార్గంలో ప్రయాణం చేయాలా? పరిశుద్ధమైన మార్గములో ప్రయాణం చేయాలి. ఈరోజు ఆలోచన చేయండి, మనం పరిశుద్ధమైన మార్గములో ప్రయాణం చేస్తే దేవుడు మెచ్చేటువంటి నక్షత్రంగా ఉంటాం. లేదా మనము మన మార్గాన్ని విడిచి, మనం నడవాల్సినటువంటి మార్గాన్ని విడిచి, మన త్రోవను విడిచి ప్రయాణం చేసేటువంటి వారిగా ఉంటే ఏ నక్షత్రం వలె ఉంటాం చెప్పండి?
యూదా పత్రికలో చదివాం కదా, త్రోవ తప్పిన చుక్క లేదా త్రోవ తప్పిన నక్షత్రం, అది త్రోవ తప్పిపోయింది. పరిశుద్ధమైన మార్గంలో నడవవలసినది, పరిశుద్ధుడైన దేవుని వెంబడించవలసినది, పరిశుద్ధ జీవితం కలిగి జీవించవలసినటువంటి నక్షత్రం కాస్త ఏమైపోయిందంట, దారి తొలగిపోయింది, సైడ్ అయిపోయింది. ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే మన జీపీఎస్ ట్రాకర్తో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జీపీఎస్ చెప్పినట్టు వింటామా, మనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామా? అది ఎటు చూపిస్తే త్రోవ అటు వెళ్ళిపోవాల్సిందే. కానీ కొన్నిసార్లు జీపీఎస్ కూడా రాంగ్ చూపిస్తుంటుంది కదా. స్ట్రైట్గా వెళ్ళండి అంటే దాడు మురిక్కాల ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళండి అంటే అది కానీ ఆడ రోడ్డే ఉండదు, లేదా ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, లేదా ఏదైనా రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ జీపీఎస్ మాత్రం ఏం చెప్తుంది మనకు, అది తాను గుర్తించినటువంటి త్రోవను మనకు చూపిస్తుంది. కానీ మనము నడవాల్సిన మార్గం ఏదంట, పరిశుద్ధమైన మార్గం. ఈరోజు పరిశుద్ధమైన మార్గములు ప్రయాణించే వారందరం మంచి నక్షత్రాలమే, కానీ త్రోవ తప్పిన వారందరూ సాతానుకు సంబంధించిన నక్షత్రాలేనా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇక నేను వెళ్ళేదే సరైన రూట్ అనుకుంటాం కదమ్మా. అనిపించింది ఎప్పుడైనా? ఎవరైనా చెప్తూ ఉంటారమ్మా, వద్దులే ఇట్లా వెళ్తే కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటామంటే ఏమంటాం చెప్పండి? నాకు తెలుసులేవే, నాకు చెప్తావా నువ్వు అంటాం. అంతేనా? నాకే చెప్తావా నువ్వు అంటాం. మనకెంత తెలుసు అనేటట్టు. మనకేం తెలిసి ఉండదు. మళ్ళా మనకేం తెలియకపోయినా అంత తెలిసినట్టు నటిస్తూ ఉంటాం. నాకు తెలిసిలే అంటాం, పోయి ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా మార్గము తప్పి తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధమైన మార్గాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించిన సందర్భాలు, లేదా ఇష్టానుసారంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు అటు ఇటు తిరగొద్దు, నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, తిన్నగా వెళ్ళిపోవాలా, పరిశుద్ధమైన మార్గంలోనే ప్రయాణం చేయాలి. లేదు అంటే కనుక ఆ పరిశుద్ధ మార్గంలో ప్రయాణం చేయడం ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఆ మార్గం ఎక్కడికి చేరుస్తా చెప్పండి? పరలోకానికైనా? ఎవరో పరలోకానికి. ఇంకా అట్లయితే బాగానే ఉండేది. తాగుబోతులు తాగి కూర్చున్నారంట, బాగా తాగి 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 అర్ధరాత్రి 12 దాటే వరకు తాగారంట. మరి అదేం తాగుడు? కొద్దిసేపు తాగి ఇంటికి వెళ్ళిపోతే బాగున్నేమో. 12 దాటి 1 గంట దాటేదాకా తాగి నేను డ్రాప్ చేసి వస్తాను పా అన్నాడంట వాడు. ఒరే నీకు బస్సు ఉంటుందో లేదో, నేను బస్ స్టాండ్లో ఇడిచి వస్తాను పా అని చెప్పి ఈడ బస్ స్టాండ్లో దింపి, మన ఊర్లో అనుకున్నారు, అక్కడెక్కడో బస్ స్టాండ్లో దింపి, సరే జాగ్రత్తగా వెళ్ళి నేను ఇంటికి వెళ్తానంటే వీడు అంటాడంట, ఒరే ఒంటరిగా వెళ్తావా ఇంటికి? కుక్కలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, నువ్వు ఒక్కడివే భయపడతావు, నేను వదిలిపెట్టి వస్తాను పా అని చెప్పి వీడు వాడిని వదిలిపెట్టడానికి వెళ్ళాడంట ఇంటికి. మళ్ళా అక్కడికి వెళ్ళాక వాడు అంటాడట, మరి నీవు ఒంటరిగా వెళ్తావా, నేను నిన్ను డ్రాప్ చేస్తా పని, వాడు వీడిని వదలడానికి వచ్చాడంట. మరలా నువ్వు ఒంటరిగా. ఇదే జరిగిపోయింది పగలంతా. ఆ మార్గాలన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. చూసారా? త్రోవ తప్పితే అలాగే ఉంటుంది. నడవాల్సిన మార్గంలో నడవకపోతే, చేయాల్సిన పని సరిగా చేయకపోతే, వెళ్ళాల్సిన మార్గంలో సరిగా వెళ్ళకపోతే అటు ఇటు తిరగడం తప్ప ఇంకేముండదు. అటు ఇటు తిరిగే పని ఎవరిది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఏమన్నాడు? అటు ఇటు. వాడి పని అంతదే, చక్కగా వెళ్ళడం వాడికి ఇష్టమే ఉండదు. ఎంతసేపు ఇటు ఎవరున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడదామా, వాళ్ళని ఇబ్బంది పెడదామా, వీళ్ళని ఒక మాట అందామా, వాళ్ళని ఒక మాట అందామా, పరిశుద్ధమైన మార్గంలో నడుద్దామన్న ఆలోచనే ఉండదు వాడికి. ఇప్పుడు తిన్నని మార్గంలో ప్రయాణం చేయకుండా త్రోవ తప్పిన వారందరూ ఎవరి సంబంధులంట? సాతాను సంబంధులేనా? ఇక రాత్రి అంతా తిరగడమే సరిపోతుంది. ఈరోజు ఆలోచన చేయండి. మన మార్గము బహుశా మనకు యథార్థంగా అనిపిస్తుంది. సామెతల గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం చూడండి. 16వ అధ్యాయము ఒకసారి 25వ వచనాన్ని చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేర్చును.
ఒకని ఎదురుగా నడిచేటువంటి మార్గం ఎలా కనిపిస్తుంది అంటే మొదట్లో యథార్థంగా కనిపిస్తుంది. అరే నేను చేసే పని మంచిదే, నేను వెళ్ళేటువంటి రోడ్డు మంచిదే, నేను మాట్లాడే మాటలు మంచివే, నా ఆలోచనలు మంచివే, నా తలంపులు మంచివే, నా ఉద్దేశాలు మంచివే అనిపిస్తుందంట. కానీ చివరికి ఏమైపోతుందంట? ఎక్కడికి వెళ్తుందంట మార్గం? ఏ సరైన మార్గం కాదు అది. ఏమ్మా ఆ మాట ఏముందంటే యథార్థముగా కనిపించును కానీ అంటే అక్కడ ఏదో ఆలోచన చేయండి. మనకు అనిపిస్తుంది అదేం యథార్థమైన మార్గం కాదు, కానీ మనకు అనిపిస్తుంది యథార్థమైన మార్గం అని. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే యథార్థమైన మార్గములో వెళ్తున్నాను అనుకుంటావు, పరిశుద్ధమైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను అనుకుంటావు, కానీ తుదకొది మరణానికి చేర్చినప్పుడు నీకు అర్థమవుతుంది నేను నడిచి వచ్చిన మార్గం మంచిది కాదని, నేను మాట్లాడిన మాటలు మంచివి కాదని తర్వాత అనిపిస్తుంది, నా ఆలోచనలు మంచివి కాదని తర్వాత అనిపిస్తుంది. కాబట్టి ఆ త్రోవ తప్పి తిరిగినటువంటి నక్షత్రము వలె ఒకవేళ మనం ఉన్నామేమో, ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తూర్పు దేశపు జ్ఞానం నడిపించినటువంటి నక్షత్రాన్ని గురించి ఆఖరిలో ఆలోచన చేద్దాం. దానికంటే ముందుగా ఈ త్రోవ తప్పి తిరిగిన నక్షత్రం ఒకటి ఉంది. ఉందా లేదా? కనిపించింది ఎవరికైనా? కనిపించలేదా? కళ్ళు మూసుకొని కనిపిస్తుంది. ఆ నక్షత్రము పాపం చేసేవారికి సాదృశ్యంగా ఉంది. పాపం చేసేవాళ్ళు కూడా అనుకుంటారు నా మార్గమే కరెక్ట్ అనుకుంటారు, నా ఆలోచనలే నా మాటలే నేనే కరెక్ట్ అనుకుంటారు. కానీ అది త్రోవ తప్పిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంట? ముగింపులో తెలుస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలా? ఒక చిన్న డిగ్రీ చాలు, దేశాలే మారిపోతాయి. స్ట్రైట్గా వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. ఇక్కడ కొద్దిగా తిరిగామనుకోండి, ఇక్కడ కొద్దిగా అనిపిస్తుంది, తీరా అది ఎక్కడికి వెళ్తుంది? వేరే దేశాలకు, వేరే ఖండాలకు వెళ్ళిపోతుంది. అది చిన్న తప్పే అనిపిస్తుంది, మొదట్లో చిన్న పొరపాటే అనిపిస్తుంది, మొదట్లో చిన్నదే కదా అనిపిస్తుంది, కానీ అది ఎక్కడికి చేరుస్తుందంట? కాబట్టి ఈరోజు ఆలోచన చేసి ఒకవేళ ఎవరైనా మనలో త్రోవ తప్పిన ఆ నక్షత్రము వలె ఉన్నామేమో అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే మంచి నక్షత్రాన్ని నేను కూడా అనుకోవద్దు. దేవునికి నచ్చని జీవితం జీవిస్తూనే మంచి నక్షత్రాన్ని నేను కూడా అనుకోవద్దు. ఈ నక్షత్రం కూడా, దాని పేరు కూడా నక్షత్రమే, కానీ అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందంట? త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో ఉంది. అయితే మనల్ని మనమే పరీక్షించుకోగలిగితే ఆ నక్షత్రంలాగే మనం త్రోవ తప్పిపోకుండా, ఎప్పుడైతే త్రోవ తప్పాని అనిపిస్తుందో, ఎప్పుడైతే మార్గం తప్పిపోయాని అనిపిస్తుందో, వెంటనే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 139వ కీర్తన ఆఖరి వచనాన్ని చదవండి ఒకసారి. అక్కడ ఆయన అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము ఏముంది? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఇక్కడ చూడండి, దేవునితో దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నాలో ఏదైనా నీకు వ్యతిరేకమైన మార్గం ఉందేమో, నేను ఒక నక్షత్రము వలె ప్రకాశించాలనుకుంటున్నాను, కానీ ఒకవేళ నేను ప్రయాణించే మార్గం సరైంది కాదేమో, నేను వెళ్తున్నటువంటి మార్గం నీకు ఇష్టం లేనిదేమో, నేను వెళ్తున్నటువంటి మార్గము నీకు ఆయాసకరమైందేమో, నువ్వు దుఃఖపడేదేమో ప్రభువా. ఒకవేళ నేను కనుక అటువంటి మార్గాలలో ఉంటే నన్ను ఏం చేయాలంట? పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నన్ను చూడుము, జాగ్రత్తగా నేను మంచి మార్గంలో వెళ్తున్నానా లేదా వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణిస్తున్న నక్షత్రాన్న ఒకసారి నన్ను పరీక్షించు ప్రభు అని దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటాం, కానీ నేను వెళ్తున్న మార్గం యథార్థమైంది అనుకుంటామంట, కానీ అది ఎక్కడికి వెళ్తుందంట? తీరా మరణంలోనికి వెళ్తుంది. నీలో ఉన్న జీవాన్నంతటిని మింగివేస్తుంది, నీలో ఉన్న సంతోషాన్ని ఆవిరి చేస్తుంది, నీలో ఉన్న ఆనందాన్ని, నీలో ఉన్న సమాధానాన్ని తీసుకెళ్తుంది. ఈరోజు ఆ త్రోవ తప్పిన అనుభవంలో మనం ఉంటే కనుక ఆ నక్షత్రం వలె మనం ఉండడానికి వీల్లేదు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అందరూ మండుచు ప్రకాశించాలంట. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, గుర్తుంది ఎవరికైనా?
మండుచు ప్రకాశించుచుండెను అని. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు, ఆయన మండుచు ప్రకాశించాడని, నిజమైన వెలుగును ప్రకటించినటువంటి వెలుగుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మనలో కూడా ఎవరైనా ఆ మార్గం తప్పి తిరిగిన నక్షత్రం వలె ఉంటే కనుక ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. రెండవ నక్షత్రాన్ని మనం చూస్తాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. మూడవ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. చాలు, ఇక్కడ చూస్తాను చూడండి. ఇక్కడ ఒక నక్షత్రం కనిపిస్తుంది. అమ్మ వింటున్నారా? వినని వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, మీకు వందనాలు. వినండి, ఇక్కడ ఒక నక్షత్రం ఉందట. మూడవ బూర ఊదగానే ఆకాశంలో నుంచి ఒక నక్షత్రం ఏమైపోయిందంట? ఆకాశంలో నుంచి పడిపోయింది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము, ఆకాశంలో వెలుగుతూ ఉండాల్సినటువంటి, ప్రకాశించాల్సినటువంటి నక్షత్రము ఏమైపోయింది? అప్పుడే ఏం టైం చూసుకోవద్దండి, చాలా ఉంది ఈరోజు. అంత ఈజీగా వదిలిపెడితే ఏం బాగుంటుంది? వినండి, కనీసం ఒక గంట మెసేజ్ వినకపోతే ఎలాగమ్మా? అప్పుడే తూగుతారు, అప్పుడే నెత్తులు గీరుతారు, అప్పుడే ఆవులిస్తారు, అప్పుడే కళ్ళు మూతేస్తారు. బాగా సెక్యూరిటీ గార్డ్తో వచ్చారు కదా, వచ్చారా? సెక్యూరిటీ గార్డ్ని ఎండ తెచ్చుకున్నారా? పైగా దేవుని కృపను బట్టి చాలా తక్కువ ఉన్నట్టుంది ఈరోజు కదమ్మా. కాబట్టి ఒక అర్ధగంట ఎక్కువ వాక్యం వినండి. వినండి, ఏం చెప్తున్నాను? రాలిపోయిన నక్షత్రం ఉంది, అది ఎక్కడ పడిందంట? నీళ్ళ మీద పడిపోయింది. మూడవ వంతు నీళ్ళన్నీ ఏమైపోయాయంట? 11 వచనం చూడండి. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయెను. అంటే చేదైపోయాయంట. మాచిపత్రి ఆ నక్షత్రం పేరేది? ఏం పేరంట? కొన్నే నక్షత్రాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. నక్షత్రాల పేర్లు కూడా బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి నక్షత్రము ఆకాశంలో నుంచి రాలి కింద పడిపోయిందంట. ఆ నక్షత్రం పేరేంటంట? ఎవరైనా ఉన్నారా మన ఊర్లో? మాచిపత్రి అంటే అర్థం కాదేమో, మన పాచి అంటే అర్థమవుతుంది కదా. పాచిపల్లి అంటే అర్థమవుతుంది. పాచిపల్లి కాదు, దీని పేరేం పేరు? మాచిపత్రి అంటే చేదు అని అర్థం. అంటే ఇప్పుడు ఈ నక్షత్రం ఎట్లాంటిది చెప్పండి? చేదైన నక్షత్రం. ఇప్పుడు మనలో కూడా కొంతమంది నక్షత్రంలాగే ఉన్నారా? చెడ్డ చేదు వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏదైనా కొంత అడిగి చూడండి, కొద్ది గిల్లిస్తుంటారు. తినేటప్పుడు ఏదైనా అడిగామని, మా బాబుని అడగాల లక్కీని, వాడి గిల్లితో గోరులో నుంచి కూడా కొంచెం రాదు, నిశ్చేతం మొత్తమైనా చేస్తుంది. కానీ నా కొడుకు గిల్లితే గింత కూడా రాదు. రే కొంచెం ఇయ్యరా అంటే ఎప్పుడైతే చాక్లెట్ ఏదో ఒకటి, రే కొంచెం ఇయ్యరా అంటే కొంచెం గిల్లుతాడండి. అది ఏ మూలకి సరిపోదు. చేదు బుద్ధులు అంతేనా? వాడికి ఎక్కడ విసారంటారా? ప్రతి మానవంలో ఉంటుంది కదమ్మా. చేదు బుద్ధి కాదు కానీ స్వార్థ స్వభావం. బైబిల్ భాషలో మనం ఏమంటాం? మన పరిభాషలో చేదు. ఈరోజు చేదు స్వభావం కలిగిన వారందరూ ఏ నక్షత్రాలంట? మాచిపత్రి నక్షత్రాలు. ఈ నక్షత్రంకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే చెడ్డ చేది. తాను చెడ్డది మాత్రమే కాదు కానీ తాను చుట్టూ ఉన్నటువంటి మూడవ భాగం అంతా నీళ్ళు ఏం చేసిందంట? చేదుగా మార్చివేసింది. చెడ్డ నీళ్ళు అక్కడ తాగడానికి కూడా ఇష్టపడినటువంటి చేదైన నీళ్ళని ఇచ్చేసింది. అది పడిన చోటంతా నీళ్లు చేదుగా మారిపోయాయి. ఈరోజు ఆ నక్షత్రం లాంటి లక్షణాలు కలిగిన వారు కొందరు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్న చోటంతా ఏముంటుంది చెప్పండి? చేదే. ఏది ప్రేమ ఉండదు వారి దగ్గర, ఏమాత్రం కనికరం ఉండదు వారి దగ్గర. పక్కనే కింద పడిపోయినా సరే కొంచెం చేయి కూడా అందేవారు. అట్లాంటి వాళ్ళని ఏమంటాం? చేదు నక్షత్రాలేనా? ఇశ్రాయేలీయులలో యూదా వారిలో కొందరు ఉన్నారంట. చూడండి ఒకసారి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయము
18వ వాక్యం చదివితే ఇశ్రాయేలులో కొందరి గురించి దేవుడు మాట్లాడతాడు చూడండి. 18వ వచనం చదువుదాం. నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను, నీ చెడుతనము దీనికి కారణము, ఇది చేదుగానున్నది కదా. దేవుని కోపము, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు వారి మీదకి వచ్చేసింది, యూదా పట్టణస్థుల మీదకి వచ్చేసింది. దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చిందంట. ఆ కోపం వచ్చినప్పుడు వారి జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి, వారి జీవితాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. దానికి కారణం ఏంటంట, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. వాటి ప్రతిఫలం ఎలా ఉంది? చేదుగా ఉంది. వారి ప్రవర్తన అయినా, వారి ఆలోచన అయినా, వారి తలంపులైనా, వారి ఉద్దేశాలైనా, వారి నడవడికైనా ఎలా ఉందంట? చేదుగా ఉన్నాయి. చూడ్డానికి ఏమో మంచి వ్యక్తుల్లా కనిపిస్తారు, కానీ మాటలు చేదుగా ఉంటాయి. కొంతమందికి చూడ్డానికి బాగానే కనిపిస్తాం, ఆలోచనలో భయంకరమైన చేదు దాగి ఉంటుంది. చూడ్డానికి మంచి వ్యక్తుల్లాగానే కనిపిస్తాం, కానీ లోపలంతా చెడ్డ బుద్ధి ఉంటుంది. ఇతరులను పాడు చేయాలని, ఇతరులు బాగుపడితే ఓర్చుకోలేకూడదని, ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులన్నీ ఉన్న వారందరూ ఏ నక్షత్రం లాంటి వాళ్ళు? ఈరోజు ఆలోచించండి, ఎవరిలోనైనా అటువంటి చెడ్డ స్వభావం ఉంటే, చెడు ఆలోచనలుంటే, చేదైన అలవాట్లుంటే, ఒకవేళ మనల్ని మనమే పరీక్షించుకోగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో ఆయన అంటాడు, గ్రంథకర్త మాట్లాడుతూ చూడండి ఒకసారి 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, మనల్ని మనమే పరీక్షించుకోమని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురు. చేదైన వేరు మొలిచిన తర్వాత ఏమైపోతారంట? అపవిత్రులుగా మారిపోతారు. మొదట బాగానే ఆత్మీయులుగానే కనిపిస్తారు, మొదటగా పరిశుద్ధులుగానే కనిపిస్తారు, మొదట దేవుని పిల్లల్లాగానే, దేవుని బిడ్డల్లాగానే, దేవుని ప్రజలలాగానే, దేవుని కుమారులుగానే కనిపిస్తారు. కానీ రాను 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 వారిలో ఏం కనిపిస్తుందంట? చేదు లక్షణాలు. ఎందుకు? చేదైన వేరేమైంది వాళ్ళు మొలిచింది. ఎక్కడో తెలీదు, వారిలో చెడ్డ స్వభావం ప్రారంభమవుతుంది. అందుకే అప్పటి నుంచి అప్పటిదాకా బైబిల్ చదువుకునే వాళ్ళు మానివేస్తారు, అప్పటిదాకా ప్రార్థన చేసుకునే వాళ్ళు మానివేస్తారు. కారణం ఏంటంటే చేదైన వేరు మొలిచి వారిని కలవరపరుస్తుంది, వాళ్ళని అపవిత్రపరుస్తుంది. కనుక వారిలో ఈ చెడ్డ స్వభావము దాగి ఉందని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా ఆ చేదైన నక్షత్రము వలె ఉంటే మన ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రిస్మస్లోనైనా తీయగా అందరి ఎదుట మధురముగా కనిపించే ప్రయత్నం చేద్దాం. మన మాటలు వింటున్న వారు సంతోషించాలి, మన మాటలు వినేవారికి అది ఆనందం ఇవ్వాలి. కొంతమంది మాటలు ఇతర వ్యక్తులను, ఎదుటి వ్యక్తులు ఎంత గాయపరుస్తాయో అట్లాంటి వాళ్ళందరూ చేదు స్వభావం కలిగిన వాళ్ళే. ఈరోజు మనం క్రిస్మస్లో ఆనందించాలి అంటే, నిజమైన క్రిస్మస్ మనం చేయాలి అంటే కనుక చేదు నక్షత్రాలుగా మనం ఉండడానికి వీల్లేదు. మొదట త్రోవ తప్పి తిరిగిన నక్షత్రం వలె మనం ఉండకూడదు. రెండవదిగా చేదైన నక్షత్రం వలె మనం ఉండకూడదు. మూడవదిగా మనం చూస్తాం చూడండి, ఒకసారి యెషయా గ్రంథంలోనికి రండి. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఏ నక్షత్రం అంటే ఇది? అమ్మ అందరూ చెప్పండి, వెనకున్న వాళ్ళు చెప్పండి. మీకు జోకులు చెప్పడానికి కూడా ఈరోజు నా దగ్గర ఏం లేవు. వీళ్ళు నిద్రపోకుండా నవ్విద్దామని ట్రై చేస్తాను, కానీ ఏవి గుర్తురావు నాకు. ఎందుకంటే కథల పాస్టర్ని కాదు నేను, అంతేనా? కథలు చెప్పి నవ్వించడం కొంతమందికి అదొక బాగానే ఉంటుంది అనుకోండి, కానీ ఇక అదే పనిగా వెళ్ళిపోతామేమో అని నేను ఎక్కువగా అట్లాంటివి జ్ఞాపకం పెట్టుకొని రాను. ఎక్కువగా వాక్యం మీద ఆధారపడి సిద్ధపడి వస్తాను. కాబట్టి ఆలోచన చేయండి, ఈ నక్షత్రం పేరు ఏంటంట? తేజో నక్షత్రము. దాని పక్కన ఇంకో పేరేముంది? వేకువ చుక్క. అంటే ఎట్లాంటిది? ఇప్పుడు దాని పేరును బట్టి దాని స్వభావం చెప్పేయండి. మంచిదేనా? తేజో నక్షత్రం అంటే ప్రకాశించేది, అంతేనా? వెలుగు సంబంధమైందేనా?
వేకువ చుక్క. అది చాలా ప్రకాశించి, దాని పేరులోనే ఉంది తేజో నక్షత్రం అని. తేజోమయుడు అంటాం, అంటే ప్రకాశించేవాడని, వెలిగించేవాడని, వెలుగైన వాడని. ఇప్పుడు తేజో నక్షత్రం అంటే ఏంటంట? మంచిదేనా? కానీ ఆ నక్షత్రం ఎట్లాంటిదంటే దేవుని కంటే గొప్పది అని అనుకుందంట. ఏమనుకునింది? ఆ నక్షత్రంకు ఉన్న స్వభావం ఏంటో చూడండి. ఏమనుకునింది? దేవుని కంటే గొప్ప వాళ్ళు ఉంటారా? ఎవ్వరు లేరా? దేవుని కంటే గొప్పవాడు ఇంకెవ్వడు లేడు. బైబిల్ చెప్తున్నాడు అండి, అక్షర సత్యం. దేవుడు ఎందులో గొప్పవాడో క్రిస్మస్ రోజు చెప్తానులేండి, మంచి మెసేజ్ రెడీ చేశాను. దేవుని గొప్పతనం, దేవుడు ఎవరెవరికంటే గొప్పవాడు, ఏ విషయాల్లో గొప్పవాడు, ఎన్ని విధాలుగా గొప్పవాడు, ఒక మంచి మెసేజ్ ఉంది, విందురు కానీ. అయితే ఈ నక్షత్రం పేరుకు మాత్రమే తేజో నక్షత్రం, కానీ దానిలో అన్ని చీకటి సంబంధమైన లక్షణాలే. దాని పేరే తేజో నక్షత్రము, దాని పేరే వేకువ చుక్క. చూడ్డానికి పేరు బాగానే ఉంది, చూడ్డానికి మనిషి కూడా బాగానే ఉంది. నక్షత్రాన్ని మనిషి అంటే ఏంటి సార్ అంటారా? ఆ నక్షత్రం ఎవరో కాదు, అది సాతానుడు, పడద్రోయబడిన సాతానుడు. ఆకాశంలో ఉన్నప్పుడు సాతానుగడు అనుకున్నాడంట, ఆహా నాకంటే అందంగా ఎవరున్నారు అనుకుందంట. ఎందుకంటే అది ప్రకాశించే నక్షత్రం, అదొక కెరూబు, అదొక దేవదూత. సాతాను మొదట్లో దేవుని దూతది. దేవుడు ఆ దేవుని దగ్గర ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి దేవుని దూతే, కెరూబులలో ఒక దూతది. అయితే అంత గొప్ప దూత దేవుని దగ్గర ఉండి చక్కగా దేవుని ఆరాధించాల్సింది పోయి అదేమనుకునిందంట? చూడండి ఎక్కడ 14 వచనం చదువుదాం. మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని మనస్సులో నీవనుకుంటివి. ఏమనుకునిందంట? నక్షత్రం బాగానే ఉంది, అప్పటిదాకా దేవుని దగ్గరే దేవుని ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నటువంటి నక్షత్రము తన మనస్సులో ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే మహోన్నతుడైన దేవునితో నేను కూడా సమానంగా ఉండాలి. ఈరోజు మనలో కూడా అంతే. చాలామంది కొంచెం డబ్బు రాగానే, కొంచెం ధనం రాగానే, కొంతమందికి ఉద్యోగం రాగానే, కొంతమందికి పేరు ప్రఖ్యాతులు రాగానే, కొంతమందికి పలుకుబడి రాగానే ఏమనుకుంటారంటే ఇక నన్ను మించినోడు ఎవడు లేడు అనుకుంటారు. అంతేనా? కానీ ఈ నక్షత్రం కూడా, ఈ తేజో నక్షత్రం కూడా అలాగ అనుకుంది. ఇది వెలుగుదూత వేషం వేసుకొని అనేకులను భ్రమపరిచేటువంటి నక్షత్రం ఇది. ఈరోజు 10 మందిని చెడుపుతూ తాను చెడిపోయి పాతాళంలో ఒక మూలకు త్రోయబడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారంట, అబ్బా ఇంత గొప్ప నక్షత్రము నరకంలోనికి వచ్చిందా, పాతాళంలోనికి వచ్చిందా అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటంటే అంత గొప్ప నక్షత్రం గొప్పగా జీవించినది ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడుందంట అది? జాగ్రత్త. మనం కూడా ఒకవేళ ఈ వేకు చుక్కలాగే అహంకారంతో గర్వంతో జీవించామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళములో కూడా. ఎక్కడుంది అది? ఒక మూలకుందంట. మనకేమో ఫ్రంట్ లైన్లో కావాలి సీటు, అంతేనా? ఫ్రంట్ లైన్లో కూర్చోవాలా, మంచి సోఫా కావాలా, మనం కూర్చున్న దగ్గరే ఫ్యాన్ ఉండాలా, మనం కూర్చున్న దగ్గర ఏసీ ఉండాలా. మన 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 సీట్ అది, మన 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 ఎన్నికది. మనం ఏదైనా కోరుకోవాలంటే ఈ హాల్ అంతట్లో ఎక్కడ కూర్చుంటామంటే ఇంపార్టెంట్ స్థలంలో కూర్చుంటాం. ఇక్కడంటే మరి ఇక్కడ అనుకునేరు మీరు. ఎక్కడైనా పర్వాలేదు, మనం ఏది కోరుకుంటాం? ఇంపార్టెంట్ది, ప్రథమమైనదే, బాగా కనిపించేదే. కానీ అలా గర్వించిన అహంకారంతో పతనమైపోయినటువంటి నక్షత్రం ఎక్కడుందంట? పాతాళములో ఉంది. అది కూడా ఒక మూలకు దోసేశాడు దేవుడు. ఎవరైతే ఆ తేజో నక్షత్రములాగా అహంకారంతో గర్వంతో జీవిస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళందరినీ దేవుడు మూలకు దోసేస్తాడు. ఒకవేళ దేవునికి నేను చేసేది తెలియదులే, నేను మాట్లాడే మాటలు తెలియదులే, నా ఆలోచనలు తెలియదులే అనుకుంటావేమో. నీ ఆలోచన నీ హృదయంలో పుట్టకముందు ఎవరో తెలుసంట? గర్వంతో విర్రవీగిపోయిన తేజో నక్షత్రం ఎక్కడుందంట? పాతాళములో ఉంది. ఈరోజు ఆ సామెతల గ్రంథంలో మనం చదివితే మనకు గర్వం ఉందనుకోండి, మనకు అహంకారం ఉందనుకోండి, దాని ద్వారా ఏమొస్తుందంట? 16వ అధ్యాయం 18వ వాక్యం చదవండి ఒకసారి.
నాశనమునకు ముందు గర్వము నడుచును. అంటే గర్వంగా నడుస్తున్నావంటే ఏమొస్తుందని? నాశనం వస్తుందని. ఈరోజు అందుకే దేవుని దగ్గర మనం తగ్గించుకొని జీవించాల్సిందే కానీ దేవుని దగ్గర ఎవరు తోక జాడించడానికి లేదు. దేవుని దగ్గర ఎవరు నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అని చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుని దగ్గర అందరూ తగ్గి జీవించాల్సిందే. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం దేవుని దగ్గర ఒకవేళ గర్వపడుతున్నాం అనుకోండి, నేను బాగా వాక్యం చెప్తున్నానని, నేను బాగా పాటలు పాడుతున్నానని, నేను బాగా ప్రార్థన చేస్తున్నానని చిన్న అతిశయం మనలో వచ్చినా అది గర్వంగా మారి అహంకారంగా మారి మనం నాశనం అయిపోవడానికి దారి తీస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అక్కడే సామెతల్లోనే మరొక విషయాన్ని మనం చూడగలిగితే చూడండి, 29వ అధ్యాయము ఒకసారి 23వ వాక్యాన్ని చదవండి. ఎవని గర్వము వానిని తగ్గించును. ఎవడు తగ్గించే పని లేదు. నువ్వు గర్వపడుతూ విర్రవీగుతూ అహంకారంతో జీవించావనుకో, నాకున్న జ్ఞానం ఎవడికి లేదు అనుకున్నాం అనుకోండి, ఏది తగ్గిస్తుంది మనల్ని? మన జ్ఞానమే తగ్గిస్తుంది. నాలాగా ఎవడు మాట్లాడలేడు, నాలాగా ఎవడు పాడలేడు, నాలాగా ఎవరు వాక్యం చెప్పలేరు. మీకోటే కాదు, దైవ సేవకులకైనా అంతే. నా అంత బాగా ఎవడు చెప్పలేడు అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? అందుకే గర్వము ఏమాత్రం పనికిరాదు. తేజో నక్షత్రం పడిపోవడానికి కారణం అదే. ఈ తేజో నక్షత్రం ప్రజ్వలిల్లాల్సింది పోయి, ప్రకాశించాల్సింది పోయి, చెడిపోవడానికి, పడిపోవడానికి, పాతాళంలో ఒక మూలగబడ్డానికి కారణం ఏంటి చెప్పండి? దాని గర్వం. ఈరోజు ఒకవేళ మనం కూడా గర్వం కలిగి, అహంకారం కలిగి, అతిశయం కలిగి జీవిస్తూ ఉంటే కనుక ఏ నక్షత్రం వలె మనం జీవిస్తున్నట్టు? ఎన్ని నక్షత్రాలు విన్నాం? 3 చెప్తారా? పేర్లు చెప్తారా? వాళ్ళ లక్షణాలు చెప్తారా? మొదటిది త్రోవ తప్పి తిరిగిన నక్షత్రం, రెండవది మాచిపత్రి. అదేనా? పోనీ చేదైన నక్షత్రం నోరు తిరగకపోతే ఏమంత ఇబ్బంది ఉంది ఇప్పుడు? నోరు తిరగకపోతే అలాగే ఉంటుంది. ఒకడు ఫుల్ తాగి, ఏమో నాకు అన్ని తాగుబోతులే వస్తాయి, ఫుల్ తాగి పడుకొని రోడ్డు మీద మేక పిసుకలు తింటున్నాడంట. ఏంటి గుగ్గిళ్ళు వేసి పెట్టారు ఎవరో అనుకుంటున్నాడంట. శనగగుగ్గిల్లాగే ఉంటాయి కదమ్మా, దాని సైజు, దాని షేపు అంతా శనగగుగ్గి. చూశారు కదా మన ఏ కొత్తది అనుకున్నారు. శనగగుగ్గిలు ఉడికిపెట్టి పెట్టింది నా పెండ్లాము, నన్ను వస్తానని చెప్పి నోటి నిండా బుక్కుతున్నాడంట వాడు. మేక పిచ్చుకలు తెలుసు కదమ్మా. పొద్దున్న లేచి చూస్తే నోరంతా చేదైపోయింది, పచ్చగా మారిపోయిందట వాడి నోరు. తాగుబోతులు తమాషాలు చూడాలి ఒకసారి. ఎవడో పోలీస్ కారుకి ఎదురు నిలబడ్డాడు, కాలుతో ఇలా పెట్టి. చూసారా? వాడి మడ్డి దిగిన తర్వాత చూడాలని పరిస్థితి. వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి? ఆ తాగుడులో నుంచి ఎలా ధైర్యం వస్తుందో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మద్యపానము వెక్కిరింతల పాలు చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? వెక్కిరింతల పాలు, నవ్వుల పాలు. చాలామంది నవ్వుల పాలు అయిపోతుంటారు. అందుకే వాడు మేక పిచ్చుకలు తిన్న తర్వాత నవ్వుతారా అని పొగుడుతారా? భార్య ఏమనంటే పొద్దున్న చూసి చెప్పండి, గెస్ చేయండి. అంతే, నాకు కూడా తెలియదు, గెస్ చేయండి ఏమని ఉండొచ్చు. ఏమనిందో మాకేం తెలుస్తారంటారా? కరెక్ట్ చెప్తే మీ ఇంట్లో అంటారనేమో. ఏదేమైనా సరే ఆ గర్వంతో అహంకారంతో జీవించినటువంటి ఆ నక్షత్రం లాగా మనం కూడా ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక రాజు ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. అయినా మంచి వ్యక్తే, దేవుని బిడ్డే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. మీకు క్లూ ఇస్తాను చెప్పండి. ఆయుష్కాలాన్ని పొడిగించుకున్న రాజు ఎవరు చెప్పండి? హిజ్కియా గారు. 15 సంవత్సరాల ఆయుష్కాలం పెరిగిన తర్వాత హృదయములో గర్వించెను అని ఉంది. అప్పటిదాకా బాగున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ఆయనని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కనికరం వచ్చింది. అంత గొప్ప ప్రవర్తన కలిగిన వాడు, అంత తగ్గింపు కలిగిన వాడు ఏమయ్యాడంట? హృదయములో గర్వించి చెడిపోయాను అని ఉంది. గర్వం చూడండి మనుషులను ఎలా చేస్తుందో. అప్పటిదాకా భక్తిగా జీవించిన వాడు గర్వించాడంట. ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మనుషులలోనికి ప్రవేశించి మానవుని నాశనం చేస్తుంది. అందుకే అంత హిజ్కియా అంటేనే భక్తిపరుడండి. బైబిల్లో మంచి రాజులు కొద్ది మందిలో మనం చెప్పుకోగలిగితే, ఒక 3-4 పేర్లు చెప్పుకోగలిగితే
హిజ్కియా ఖచ్చితంగా ఉంటాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే సెకండ్లో దేవుడు సమాధానం ఇచ్చాడు. నిమిషం కాదు, సెకండ్లో. ఆ డోర్ దాటకముందే దేవుడు మరలా పంపించాడంట ప్రవక్త అయిన యెషయాను. తిరిగి వెళ్ళి మరలా చెప్పు, ఆయుష్కాలాన్ని ఇస్తాడు. ఎంత త్వరగా క్విక్ రిప్లై వచ్చిందంటే ఎంత భక్తిపరుడై ఉంటాడో ఆలోచించండి. అంత గొప్ప రాజే ఏమైపోయాడంట? గర్వించాడు. ఆయన గర్వించినందుకు దేవుని కోపము యూదా వారి మీద మండిపోయిందంట. గర్వించింది ఒక్కడే, కానీ కోపం ఎవరి మీదకి వచ్చింది? యూదా వారందరి మీదకి వచ్చింది. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం ఆ మాటను చూస్తాం. చూడండి 32వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదవండి. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము వచ్చెను. దేవుని కోపం వచ్చింది. యూదా వారిని నాశనం చేయడానికి, యెరూషలేము వారిని నాశనం చేయడానికి దేవుని కోపం మహా ఉగ్రత వలె దిగి వచ్చింది. అయితే వెంటనే పశ్చాత్తాపడ్డాడంట. 26వ వచనంలో చూస్తాం చూడండి. హిజ్కియా హృదయ గర్వమును విడిచి ఏం చేశాడంట? అక్కడికి వెళ్ళాక ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మొదట విడవాల్సింది విడిచిపెట్టేయాల. అందుకే గర్వించినటువంటి హిజ్కియా రాబోతున్న ఉగ్రతను గుర్తించి ఏం చేశాడంట? తన హృదయ గర్వమును విడిచిన తర్వాత దేవుని కోపం తగ్గిపోయిందంట. ఈరోజు మనలో కూడా ఎవరైనా గర్వంతో విర్రవీగుతూ, అహంకారంతో విర్రవీగుతూ, ఇక నా అంత ఎవరు లేరు, నాలాగా ఎవరు లేరు అనే అహంకారం, గర్వం, అతిశయం మనలో ఉంటే కనుక రాజైన హిజ్కియా వలె తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. లేదా తేజో నక్షత్రం వలె మనం కూడా పాతాళంలో ఒక మూలకు త్రోసివేయబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి తేజో నక్షత్రం వలె మనం ఉండడానికి వీల్లేదు, మాచిపత్రి నక్షత్రం వలె ఉండడానికి వీల్లేదు, త్రోవ తప్పి తిరిగిన నక్షత్రం వలె కూడా మనము ఉండడానికి వీల్లేదు. మరి ఏ నక్షత్రం వలె ఉండాలి అంటే మొదట చదివిన వచనం దగ్గరికి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి మీదుగా నడిచెను. తూర్పు దేశపు జ్ఞానులు మార్గం తప్పిపోకుండా, ఆ జ్ఞానులు త్రోవ తప్పిపోకుండా, ఆ జ్ఞానులు గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడిందా నక్షత్రం. అనేకులను ఆయన దగ్గరకు నడిపించడానికి, అనేకులకు వెలిగివ్వడానికి ఉపయోగపడిందా నక్షత్రం. ఈరోజు ఒకవేళ మనలో కూడా ఎవరైనా ఈ నక్షత్రం వలె ఉండాలని తీర్మానం తీసుకుంటే గనక ఈ నక్షత్రంలో ఉండే కొన్ని లక్షణాలు మనలో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా అది ప్రకాశించింది. ఏం చేసిందంట? అది ప్రకాశించకపోతే కూడా ఈ తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుపట్టే వాళ్ళు కాదు. ఏదో ఇంకా అందరిలాగే లేదా అన్ని నక్షత్రాలలాగే అది కూడా ఒకట్లే అనుకొని వదిలిపెట్టేసేవారే. కానీ ఎందుకు ఆ జ్ఞానులు దాన్ని గుర్తుపట్టగలిగారంటే మిగతా వాటికంటే ఇది భిన్నంగా కనిపించింది, మిగతా వాటికంటే ప్రత్యేకంగా కనిపించింది. మిగతా నక్షత్రాల వలె డల్గా కూర్చొని లేదు, అది ప్రకాశిస్తుందంట. ఎంత గొప్పగా అంటే అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రం కింద భూమి మీద ఉన్న మానవులకు అంత బ్రైట్గా కనిపించింది, అంత గొప్పగా ప్రకాశించింది. కనుకనే అనేకులను అది ఆకర్షించగలిగింది. కనుక ఈరోజు మనం కూడా నక్షత్రం వలె ఉండాలి అంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే చెప్పండి? ప్రకాశించాలి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే, దేవుని బిడ్డలైతే, దేవుని పిల్లలైతే ఎలా ఉంటారంట? ప్రకాశిస్తారు. ఈరోజు నువ్వు ప్రకాశిస్తున్నావా? నీ నీతి క్రియల వలన, నీ విశ్వాసపు క్రియల వలన, నీ నీతి వలన, నీ విశ్వాసం వలన, నీ ప్రేమ, కనికరం, క్షమాగుణం, దయాళుత్వం, ఈ ఆత్మఫలాలన్నీ మనలో బయటికి కనిపించే విధంగా మనం ఏం కావాలంటే చెప్పండి? ప్రకాశించాలి. దూరం నుంచి చూస్తుండగానే మనలో ఉన్న లక్షణాలు బయటికి కనిపించాలా? అయ్యో వీరు దేవుని బిడ్డలండి,
వీరు చాలా మంచివారు, వీరు ప్రేమ కలిగిన వారని చెప్పి మనల్ని చూడగానే వారికి కనిపించాలంటే మన క్రియలు అలా ప్రకాశించాలి. ఈరోజు మనం ఎంతమంది ప్రకాశిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఈ నక్షత్రంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంట? ప్రకాశించింది. రెండవది ఏం చేసిందంటే అది జ్ఞానులను నడిపించింది. ఏం చేపించింది? నడిపించింది. మనం కూడా ఈరోజు ఆ నక్షత్రం వలె ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? కోరాహు కుమారులు మాట్లాడుతూ ఒకసారి అంటారు చూడండి, కీర్తన గ్రంథంలో. ఒకసారి త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 42వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొంటిని. కోరాహు కుమారులు అంటారు, ఇదిగో అనేకులను చూసి వారు సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా అక్కడ వేరే వాళ్ళని చూసి తిడుతున్నారు. వేరే వాళ్ళు వారి మీద నింద మోపుతుంటే ఇట్లాంటి వలన మేము దేవుని మందిరానికి నడిపించిందని కొంచెం అసహనంగానే మాట్లాడుతున్నారు. కానీ ఈ వచనాన్ని మాత్రం ఆలోచన చేయండి. ఏమంటున్నారంటే మేము వారిని మందిరానికి ఎక్కడికి నడిపించారంట? మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నారు. అంటే అనేకులను వారు దేవుని మందిరానికి నడిపించారు. ఈరోజు దేవుని బిడ్డలమని పేరు పెట్టుకున్న మనమందరము, విశ్వాసులముగా పిలువబడుతున్న మనమందరము ఏం చేయాలంట? అనేకులను దేవుని వైపు నడిపించాలా, దేవునిలోనికి నడిపించాలా, రక్షణ సువార్తను బోధించి వారిని దేవునికి దగ్గరకు తీసుకొని రావాలా. ఎంతోమంది నశించిపోతున్నారు, ఇంకా రక్షణ లేక, దేవుని ప్రేమ తెలియక, దేవుని యొక్క రుచి తెలియక, దేవుని స్వార్థను వినక చాలామంది ఇంకా నశించిపోతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ మనం ఏం చేయాలంట? దేవుని దగ్గరకు నడిపించాలా. అందుకే మనం తీర్మానం తీసుకోవాలనింది మొదట్లో, కనీసం ఇద్దరినైనా దేవుని దగ్గరకు తీసుకురాగలిగితే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు ఆ నక్షత్రము వలె మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట? అనేకులను దేవుని దగ్గరకు నడిపించాలా. మూడవదిగా ఆ నక్షత్రాన్ని చూసిన వారు అత్యానందభరితులైపోయారంట. ఏ ఆనందము? ఆనందమ్మ కాదు, ఆనందమ్మ అన్నారు. ఎవరని లేదులే సార్ అంటారా? అత్యానందం. ఆనందం వేరు, అత్యానందం అంటే ఏంటి చెప్పండి? ఆనందం కంటే ఎక్కువ. ఆనందం అంటే ఆనందమే, దానికంటే ఎక్కువ హృదయం పట్టని సంతోషం. ఇంకా మనకి ఏవి జ్ఞాపకం రావు, అంత సంతోషంగా అత్యానందభరితులై. మత్తయి సువార్తలో మనం చదివితే ఆ జ్ఞానులు ఆ తారం చూసినప్పుడు అత్యానందభరితులయ్యారు. ఈరోజు ఆ నక్షత్రం వల్ల జీవించాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు మనల్ని చూస్తున్న వారికి ఏం కలగాల? ఆనందం కలగాల. ఆనందిస్తున్నారా మనల్ని చూసి ఎవరైనా? మనల్ని చూసి ఎవరైనా సంతోషపడుతున్నారా? మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి ఎంతమంది దేవునికి దగ్గరగా రాగలుగుతున్నారు మనల్ని బట్టి ఆనందించి. ఈరోజు ఆలోచన చేయండి, దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనం ఈ జ్ఞానులు నడిపించిన నక్షత్రం వలె ఉండాలి అంటే మనల్ని చూసే వారందరికీ సంతోషాన్ని పంచాలా, మనల్ని చూస్తున్న వారందరికీ ఆనందాన్ని పంచాలా. అప్పుడే మనము ఆ నక్షత్రము వలె జీవిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తామంటే మనం మారు మనస్సు పొందినప్పుడు, అనేకులను రక్షణలోనికి నడిపించినప్పుడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి నాణ్యం పోగొట్టుకొని మరలా దొరికినప్పుడు సంతోషం కలిగిందంట. రెండవదిగా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషం కలిగింది. మూడవదిగా తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఈ 3 ఉపమానాల్లో కామన్గా కనిపించే ఒక వచనం ఏంటంటే అనేకుల కంటే కూడా మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో అధిక సంతోషం కలుగుతుందంట. అంటే మారు మనసు పొందితే దేవుని సంతోషపరుస్తాం. ఇక దేవుడు సంతోషపడిన తర్వాత అనేకులకు దీవెనకరంగా మళ్ళీ మారుస్తాడు, మనం కూడా అనేకులు సంతోషపరుస్తాం. కాబట్టి ఈరోజు మనం ఆ నక్షత్రం వలె ఉండాలంటే ఏం చేయాలంట?
అనేకులను ఆనందపరిచే విధంగా లేదా సంతోషపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ నక్షత్రం వల్లే జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 4 నక్షత్రాల గురించి విన్నారా? విన్నాం అని అనుకుంటున్నారా? అడగాల మరలా, ఏం వాక్యం విన్నారంటే బలి చెప్పాడు సార్ అంటారంట. ఏం చెప్పే సార్ ఈరోజు వాక్యం అంటే ఏం చెప్పంటే ఏం చెప్పారంట, మళ్ళా బాగా చెప్పే సార్ అంట. ఏం చెప్పామంటే ఏమో చెప్పే కానీ బాగా చెప్పా అంట. అట్లొద్దు, బండకి కొండకే నీళ్ళు మోసినట్టు అయ్యేది. కొంచెం ఫలించాలంటే మంచి నేలలో పోసినట్టు ఉండాలని నీళ్ళు. కాబట్టి ఎన్ని నక్షత్రాల గురించి విన్నాం? మొదటి చెప్పండి, త్రోవ తప్పిన నక్షత్రం. రెండవదిగా మాచిపత్రి నక్షత్రం. మూడవదిగా తేజో నక్షత్రం. నాలుగవదిగా తూర్పు దేశపు జ్ఞానులు నడిపించిన మీరే ఆ నక్షత్రాలు కాదా? అవునంటే మరి ఆ నక్షత్రంలాగా చేయాలేమో అని కదా. ఆ నక్షత్రం అనేకులకు మార్గాన్ని చూపినట్టుగా మనం కూడా అనేకులకు మార్గాన్ని చూపాలంటే మొదట మనం ప్రకాశించాలి. అంతేనా? మొదట మనం ప్రకాశిస్తున్నామా, ఆరిపోయామా? ఒకసారి ఆలోచన చేయండి. నక్షత్రము వలె ప్రకాశించాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఈరోజు మనం ప్రకాశిస్తున్నామా, ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేస్తే దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. మనం కూడా చేయగలిగితే ఒకసారి 18వ కీర్తన 28వ వచనాన్ని ఒకసారి చదవండి, చూడండి. ఇక్కడ దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే. దేవుడు వెలిగిస్తాడు. ఆరిపోయినా లేదా త్రోవ తప్పిన నక్షత్రం వలె ఉన్నా, దారి తప్పిన నక్షత్రం వలె ఉన్నా, చేదైన నక్షత్రాల వలె ఉన్నా, తేజోమయమైన నక్షత్రం వలె గర్వంతో విర్రవీగుతున్న వారమైనా ఈరోజు అడిగితే దేవుని, ప్రభా నా దీపం ఆరిపోయిన స్థితిలో ఉంది, నేను కూడా చేదైన నక్షత్రం వలె ఉన్నాను, నన్ను వెలిగించు ప్రభా, నన్ను మరలా మధురముగా మార్చు ప్రభా అని అడిగితే దేవుడు మరలా మనల్ని మారుస్తాడు. దేవుడు మనల్ని మరలా పవిత్రపరిచి పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపిస్తాడు. కనుక ఈరోజు ఎవరైనా ఆ త్రోవ తప్పిన నక్షత్రం వలె ఉంటే, మాచిపత్రి లాంటి చేదైన అనుభవం కలిగి ఉంటే, లేదా తేజో నక్షత్రం వలె విర్రవేగుతూ గర్వము, అహంకారం, అతిశయం కలిగి జీవిస్తూ ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు జ్ఞానులను నడిపించిన నక్షత్రం వలె మనం కూడా ఉందాం. ఆ విధంగా దేవుని సహాయం కోరదాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనమందరం కళ్ళు మూసుకొని ఉండగా మన హృదయాలను పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో కూడా ఎక్కడైనా త్రోవ తప్పిన నక్షత్రం లాంటి లక్షణాలు ఉన్నాయేమో, లేదా చేదైన నక్షత్రం లాంటి మాచిపత్రి బుద్ధులు మనలో కూడా ఉన్నాయేమో, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని తేజో నక్షత్రం వల్ల ఎక్కడైనా విర్రవీగుతున్నామేమో వాటన్నింటిని విడిచిపెట్టి హృదయ గర్వాన్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రం వలె నన్ను మార్చు, నేను కూడా అనేకులకు సంతోషాన్ని ఇస్తూ, అనేకులకు ఆనందాన్ని ఇస్తూ, అనేకులని దగ్గరకు నడిపిస్తూ, అనేకులకు మార్గాన్ని చూపిస్తూ, ప్రకాశిస్తూ నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకుందాం.